ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్య రాజకీయాలు నశించాలని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినదించారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు మాజీ సీఎం జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్ కు దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ఆర్సీపీ చట్టసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే వైఎస్ఆర్సీపీ చట్టసభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు అంటూ నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ నిలదీత ఈలోపు సభ ప్రారంభం అవుతుండటంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలకు అనుమతించారు.